ఎంపీల చుట్టూనే ఆ ఉమ్మడి జిల్లా రాజకీయం తిరుగుతోందట. అధికార పార్టీకి చెందిన ఆ ఇద్దరు ఎంపీల్ని ప్రతిపక్ష నేతలు టార్గెట్ చేశారు. మొన్నటిదాకా ఒక ఎంపీని టార్గెట్ చేస్తే ఇప్పుడు ఇద్దరిని టార్గెట్ చేశారని టాక్. వాళ్లనే టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారని సమాచారం. దీంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జనం చెవులు చిల్లులు పడేలా చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీలో ఎంతో మంది సీనియర్లున్నా ఆ ఇద్దరు ఎంపీలనే విపక్షం ఎందుకు టార్గెట్ చేసింది? ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? టార్గెట్ ఆ ఇద్దరు. పెమ్మసాని, లావు లక్ష్యంగా పావులు. వైసీపీకి డబుల్ ట్రబుల్ గా మారారా? జిల్లాలో టీడీపీ పవర్ సెంటర్లు వాళ్లేనా? రాజకీయ బరి, ఎంపీలపై గురి. పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలకు కొత్త. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి మొదటిసారే విజయం సాధించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది. గుంటూరు ఎంపీగా గెలిచిన నేతకు మంత్రి పదవి దక్కటం గత 50 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఇక పెమ్మసాని కేంద్ర మంత్రి అయ్యాక గుంటూరు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దేశంలో అత్యంత ధనిక ఎంపీగా రికార్డుల్లోకి ఎక్కిన పెమ్మసాని ఇటు పార్టీపై కూడా గట్టి పట్టు సాధించారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం దగ్గర నుండి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించేంత వరకు కృషి చేస్తున్నారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ తిరుగులేకుండా దూసుకుపోతూ పవర్ సెంటర్ గా మారిన పెమ్మసానిపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఆయన్నే టార్గెట్ చేస్తూ రాజకీయం చేయటం మొదలుపెట్టింది. మొదటగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ డిజైన్ ని తప్పుపడుతూ పెమ్మసానిపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గుంటూరు నగరాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత తన ఇంటిపై దాడి వెనక పెమ్మసాని హస్తం ఉందని అంబటి బహిరంగంగానే చెప్పారు. జిల్లా టీడీపీలో తిరుగులేని నేతగా ఎదుగుతున్న పెమ్మసానిని అంబటి మాత్రమే కాకుండా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కూడా విమర్శించడం మొదలుపెట్టారు. గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలో టీడీపీ నుంచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ముగ్గురున్నారు. మరోవైపు మంత్రులుగా ఉన్న నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ జిల్లా రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవటం లేదు. ఇక సీనియర్ నేతలైన ధూళిపాళ్ల, ఆలపాటి రాజా వంటి నేతలు కూడా పెమ్మసానితో కలిసి పనిచేస్తున్నారే తప్ప ఆయనని వ్యతిరేకించడం లేదు. దీంతో పెమ్మసానికి జిల్లా టీడీపీపై గట్టి పట్టు దొరికింది. ఆయన జిల్లా టీడీపీలో పవర్ సెంటర్ గా ఎదిగారని చెప్తున్నారు. దీంతో వైసీపీకి ఆయన ఆటోమేటిక్ గా టార్గెట్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గుంటూరు పొలిటికల్ మిర్చి ఘాటు నరసరావుపేట ఎంపీ కుర్చీని కూడా తాకింది. చూస్తుండగానే పల్నాడు జిల్లా పాలిటిక్స్ వేడెక్కాయి. టీడీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయల్ని వైసీపీ నేతలు మూకుమ్మడిగా టార్గెట్ చేస్తున్నారు. మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి నేతలు ఎంపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. లావు వైసీపీలో ఉన్నప్పుడే బొల్లాతో ఆయనకి పడేది కాదు, ఇద్దరు ఎడమొఖం పెడమొఖం అన్నట్టుగా ఉండేవారని చెప్తున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి రెండోసారి ఎంపీ అయిన లావుని 2 ఏళ్ల తరువాత వైసీపీ నేతలంతా వరుసగా టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. హైదరాబాద్ ల్యాండ్ స్కామ్ ఆరోపణల్లో తాను అరెస్ట్ కావటం వెనక ఎంపీ లావు హస్తం ఉందని బొల్లా భావిస్తున్నారు. అంతకుముందు బొల్లాని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని లావు చేసిన వ్యాఖ్యలతో పల్నాడు పాలిటిక్స్ గరంగా మారాయి. జైలు నుంచి విడుదలైన బొల్లా కూడా లావునే టార్గెట్ చేశారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన ఎంపీ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ బొల్లా మండిపడ్డారు. అదే టైంలో విడుదల రజని కూడా ఎంపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇటు పల్నాడు జిల్లా వైసీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న గోపిరెడ్డి కూడా ఎంపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టించి వైసీపీ నేతల్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలంతా ఒక్కసారిగా ఎంపీపై విరుచుకుపడటంతో టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఎంపీ లావుకు బాసటగా టీడీపీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి, అరవింద్ బాబు రంగంలోకి దిగారు. తప్పులు చేయడం, అలా చేసిన వాళ్ళని వెనకేసుకురావడం వైసీపీ నేతలకి అలవాటి అంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో పల్నాడులో కూడా ఎంపీ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. యంగ్ అండ్ డైనమిక్ లీడర్లుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు టీడీపీ ఎంపీలను వైసీపీ ఒకేసారి వ్యూహాత్మకంగా టార్గెట్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. ఆ ఎంపీలిద్దరూ ఆర్థికంగా బలంగా ఉండడమే కాకుండా ఉమ్మడి జిల్లా టీడీపీలో బలమైన రాజకీయ నేతలుగా ఎదుగుతుండటంతోనే వైసీపీకి వాళ్లు టార్గెట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.